హెచ్చాల మందులు, బాలింత హెచ్చాల మందులు అని ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఇవి ఎంతమంది వేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇవి ఏంటంటే మనం బాలింత టైంలో వేస్తారు, 21 డేస్ అయిపోయిన తర్వాత వేస్తారు బాలింతలకి. ఇప్పుడు నేను చూపించే అన్ని ప్రతి షాప్లో బాలింత హెచ్చాల మందులు అంటే దొరుకుతాయంట. పాతకాలం నుంచి వచ్చే పద్ధతే. ఇవి వేసుకుంటే ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ కానీ ఇంకెలాంటి నొప్పులైనా రావంట, కొంచెం గట్టిగా ఉంటాము. వీటితో పాటు 2 టాబ్లెట్స్ను చిన్నగా కర్పూరం ఇచ్చిళ్ళు. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాతకి హనీతో మాత్రమే కలుపుకోవాలన్నమాట. ఇదంతా కొంచెం స్వీట్గా తెలవడానికి, ఎందుకంటే అవన్నీ డిఫరెంట్ స్మెల్ వస్తున్నాయి. హనీతో కలుపుకున్న తర్వాత మనం వేసుకునేలాగా ట్యాబ్లెట్ లాగా రౌండ్గా చుట్టుకోవాలి. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే పెద్దగా చేసింది మా మమ్మీ, మింగలేక దొంగచాటుగా వారేసిన. బట్ అప్పుడు అట్లా వారేసినందుకు నాకు చాలా తెలిసింది. అందుకే ఈసారి ఎట్లయినా వేసుకోవాలని చెప్పి కొంచెం చిన్నగా చేయించుకున్నా. మా మమ్మీ చిన్నగా చేయించుకున్నా కాబట్టి 2 పూటలు కాకుండా 3 పూటలు వేసుకోమని చెప్తుంది. ఇవి వేసుకున్న అన్ని డేస్ మనమైతే మెడిసిన్ యూజ్ చేయకూడదు, ఆపేసేయాలి. నాన్ వెజ్ కూడా తినకూడదు.